నేనైతే ఇవాళ సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో ఉన్న ఎర్రకేశ్వర ఆలయానికైతే వచ్చా. నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఖమ్మం వెళ్తా ఉన్నా. అయితే నేను ఎప్పటినుంచో ఈ ఆలయం చూద్దాం అనుకున్నా కానీ ఇప్పటివరకు నాకు కుదరలేదు. ఇవాళ ఎలా అయినా వెళ్ళాలని ఫిక్స్ అయ్యి మరీ వెళ్తున్నా. సో నాతో పాటు మీరు కూడా చూడండి. సూర్యాపేటకి 3 కిలోమీటర్ల ముందు ఎగ్జాక్ట్గా ఎర్రకేశ్వర ఆలయం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ ఖమ్మం నుంచి ముందుకు 2 కిలోమీటర్ పోతే పిల్లలమర్రి అనే ఊరు వస్తుంది. అక్కడ నుంచి కొంచెం రైట్ తీసుకుంటే మనకు కావాల్సిన ఎరకేశ్వర ఆలయం అయితే వస్తుంది. ఇంకా ఊర్లోకి వచ్చాక కాలం వస్తుంది. కాలం నుంచి రైట్ సైడ్ పోతే మనకి ఒక 200 మీటర్ డిస్టెన్స్లోనే మనకైతే టెంపుల్ ఉంటుంది. ఇంకా ఈ బొడ్రాయి నుంచి ముందుకు ఒక 50 మీటర్స్ ముందుకు పోతే మనకు కావలసిన ఎరకేశ్వర ఆలయం అయితే వచ్చింది. ఈ ఎరకేశ్వర ఆలయాన్ని అయితే కాకతీయుల సామంతరాజు అయిన రేచల్ల ప్రభువు నిర్మించాడు. ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ గుడి రాతితో కట్టడం వలన ఇంతవరకు ఈ గుడి చెక్కు చెదరలేదు. ఈ గుడితో పాటు రామప్ప ఆలయం, ఛాయ సోమేశ్వర ఆలయం, ఈ 3 గుళ్ళు ఒకే రకమైన డిజైన్తో ఒకే రకమైన రాయితో అప్పట్లో కాకతీయులు అయితే కట్టించారు. ఇంకా ఈ గుడిలోకి స్టార్టింగ్ అయితే రాగానే మనకి ముందుగా కనపడేది 800 ఏళ్ళ నాటి బావి అయితే కనపడుతుంది. చూడండి, ఇది 800 సంవత్సరాల నాటి బావి అంట. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. లోపలైతే ఒక తాబేలు ఉంది, మీకు చూపిస్తా చూడండి. అంటే వీడియోలో కనపడదో కానీ చూడండి, అప్పట్లో ఉన్న బావి ఇప్పటివరకు కూడా అంతే ఉంది. ఇక్కడైతే ఫోటోషూట్ జరుగుతుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు మటుకి ఇక్కడ ఫోటోషూట్కి బాగా వస్తారు. ఇప్పటికి నేను 3 జంటలను చూసిన ఇక్కడ ఫోటోషూట్ అంత బాగుంటుంది ఈ టెంపుల్. ఇంకా ఎంట్రీ కాగానే రాతి స్తంభం చూడండి, అప్పట్లో ఎంత బాగా డిజైన్ చేశారో కదా. చూడండి, చూస్తుంటేనే అసలుకి కన్ను తిప్పబుద్ధి కావట్లా, అంత బాగుంది. పైనుంచి కింది దాకా ఒక మోడల్గా అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఇదైతే. ఇంకా మా శివుడి దర్శనం అయితే అయిపోయింది. శివుడు అయితే జస్ట్ కొంచెం ఒక పక్కకు అయితే వంగున్నారు. ఇక్కడ అయ్యగారిని అడిగితే ఏమన్నాడంటే అది 66లో భూకంపం వచ్చింది, అప్పుడు కొంచెం పక్కకైతే జరిగింది, కానీ మిగతా ఎక్కడ చేంజెస్ లేకుండా మంచిగానే ఉన్నాయని చెప్పారు. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చాం. ఇక మీకు కూడా గుడి చుట్టూ చూపిస్తా చూడండి. ఏదైనా ఆ రోజుల్లో రాళ్లతో ఇంత మంచిగా చెక్కటం అంటే మామూలు విషయం కాదు. ఎంత బాగా చెక్కారో చూడండి. ఇప్పుడున్న మిషనరీ కూడా అంత బాగా చెక్కలేరేమో అన్నంత బాగా చెక్కారు. ఏదైనా అప్పట్లో ఉన్న మనుషులు వేరు, అప్పట్లో ఉన్న గట్టితనం వేరు, అప్పట్లో చేసే కళా నైపుణ్యం కూడా అంత మంచిగా ఉంది. ఈ పిల్లలమర్రి ఊరైతే అప్పట్లో కాకతీయులకి ఒక ప్రధాన నగరం అంట. ఇక్కడ నుంచే ఈ చుట్టుపక్కలంతా పాలన చేసేవాళ్ళంట. ఏదైనా మన తెలంగాణలో కాకతీయులు దవ్వించిన చెరువులు కానీ, కాకతీయులు కట్టించిన గుడులు కానీ ఇంతవరకు ఏ రాజులు కట్టలేరేమో అనిపించింది, అంత బాగా కట్టించారు. కాకతీయులు ప్రధాన దైవం శివుడు. వాళ్ళు శివభక్తులు కాబట్టి కాకతీయులు ఎక్కడ చూసినా ఎక్కువ శివాలయాలే కట్టించారు. ఈ గుడికైతే ప్రజెంట్ పైన రంగేశారు. అసలు ఆ రంగేయకుంటే ఇంకా నేచురల్గా చాలా బాగుంటుందేమో అనిపించింది. ఇది నా సజెషన్, నాకు అట్లా అనిపించింది. ఏదైనా ప్రాచీన దేవాలయాలు అలా ఒరిజినల్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా చూసి అప్పట్లో ఇంత బాగా టెక్నాలజీ ఉందా అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీకు చూపించేది అయితే గుడిది బ్యాక్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది వ్యూ. ఇప్పుడు మీకు చూపించేది ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ. ఈ ఏనుగు బొమ్మ చూడండి, అసలు ఎంత బాగా చెక్కారో. ఏనుగు బొమ్మ మీద మళ్ళీ మనిషి, ఏదైనా అప్పట్లో భలే చెక్కారనిపిస్తుంది నాకైతే. ఇక్కడ గుడికి రైట్ సైడ్లో అయితే పెద్ద పుట్టు ఉంది చూడండి మీరు కూడా. ఇక్కడ పుట్టకి చాలా మంది వచ్చి మొక్కుతున్నారు. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది, వెళ్తున్నాం. ఇక్కడ కాలువ పక్క నుంచి చూడండి గుడి చాలా బాగుంది కదా. సరే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.